జేఎస్ హాస్పిటల్ ప్రారంభించి మా సోదరుడు డాక్టర్ శ్రీనివాస్ గారు, మేడం జయంతి గారు ఆర్థోపెడిక్ మరియు గైనకాలజిస్ట్ అయినటువంటి వీరు గత 20 సంవత్సరాల నుంచి డాక్టర్ వృత్తిలో ఉండి సొంతంగా మన ఏరియాలో కూడా అందరికీ అందుబాటులో ఉండి అందరూ కూడా బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇంతకుముందు రెడ్ ట్యాంక్ కూడా డాక్టర్గా అక్కడ ఎన్నో సేవలు అందించి మనకి సొంతంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఒక 25-30 బెడ్ హాస్పిటల్తో పాటు అంది 50 బెడ్ హాస్పిటల్ అప్గ్రేడ్ పర్మిషన్తో సహా ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ ఈ రెండింటితోనే కాకుండా అన్ని ఏ పేషెంట్ ఏ అవసరం ఉన్నా కూడా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా అందరికీ 24 గంటలు అందుబాటులో ఉండి మరి ఏ ప్రాబ్లం వచ్చినా కుటుంబ సభ్యులుగా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఇలా హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు మమ్మల్ని ఇచ్చి అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వారు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మనందరి చుట్టుపక్కల బాగా ఒక 100 కాలనీలు ఉన్నాయి. మంచి సెంటర్లో కూడా ఇక్కడనే గురుద్వారా కానీ, రామాలయం కానీ, రైతు బజారు అన్నీ మెయిన్ విజయవాడ రోడ్ కూడా దగ్గర ఉన్నటువంటి ఏరియా, అటు సాగర్ రోడ్కి కూడా దగ్గరగా రావడానికి కూడా దేవరకొండ కానీ, నల్గొండ చుట్టుపక్కల చాలామంది కూడా వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏ వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మంచి ట్రీట్మెంట్ జరుగుతుందని వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో వచ్చిన వాళ్ళందరూ మంచి జరిగే విధంగా హాస్పిటల్ కూడా మంచిగా అందరూ చూసే విధంగా ముందుకు పోవాలని చెప్పి మా సహసహకారాలు కూడా తప్పకుండా ఉంటాయి. అట్లే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా వారి ముఖ్యమంత్రి గారి వారికి మాకు హాస్పిటల్కి అవసరం ఏమైనా ఉన్నా కూడా మా వంతు సహకారంగా లోకల్గా 20 సంవత్సరాల రాజకీయంలో ఉన్న వ్యక్తిగా అన్నగారు శ్రీనివాస్ గారు కానీ, జయంతి మేడం గారు కూడా మా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించి మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కల్పించిన సినన్న గారు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. సో ఇక్కడ రీచ్ చేసిన పెద్దవాళ్ళు అందరికీ చాలా కృతజ్ఞత అండి వచ్చారు. సో ఈ అకేషన్ని ఇంకా చాలా బ్యూటిఫై చేశారు యాక్చువల్లీ వచ్చి. సో ఈ హాస్పిటల్ మేము పెట్టి 3 years అయినా కూడా ఇప్పుడు ఇంకా అధునాతనంగా వసతులు కల్పించి పేషెంట్స్కి ఇంకా మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మళ్ళీ రీఓపెనింగ్ చేశాము. ఇక్కడ అతి తక్కువ ధరల్లో మనకి సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ కానీ జరగడం జరుగుతుందన్నమాట. అండ్ వీలైనంత వరకు నార్మల్ డెలివరీస్ చేయడానికి నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. అండ్ సార్ కూడా సంబంధించిన ఆర్థోపెడిక్ సర్జరీస్ కూడా వీలైనంత తక్కువ కాస్ట్లో మనం మంచి చేస్తున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ ఓటీస్ కూడా చాలా మన లామినార్ ఓటీ అని అంటాం, ఆ లామినార్ ఓటీ పెట్టడం జరిగింది. అండ్ ఓటీస్ కూడా చాలా మాడిఫై చేసి పెట్టాము, వస్తువులు కూడా చాలా మాడిఫై చేసి పెట్టాము అన్నమాట. అలాగే ఇప్పటి నుండి ఒక న్యూ థింగ్ ఏంటంటే మేము వారానికి 4 వారాలు దాంట్లో ఆ 4 లాస్ట్ వీక్ ఎండ్లో ఒకటి ఫ్రీ ఓపీ చూడాలనేసి ఇప్పటి నుండి ప్లాన్ చేస్తున్నాం. ఎప్పటి నుండి వచ్చినా కూడా ఓపీ ఫ్రీ ఉంటుంది. దాంట్లో ఇక్కడ ఓపీ కూడా వేరే వాళ్ళతో పోలిస్తే ఎక్కడైనా మనకు 500 కంటే తక్కువ ఎక్కడ ఓపీ ఒకరికి ఉండదు. నాలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కానీ ఇక్కడ మనం 350 పెట్టాము. అంటే చాలా తక్కువ కాస్ట్తో మనం చేయాలనే ఉద్దేశంతో, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పెట్టడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతి వీక్ లాస్ట్ 4th వీక్ ఒకటి ఫ్రీ ఓపీ చేయాలనేసి ఆలోచనతో ఉన్నాము. ఫ్రీ ఓపీ చేస్తాము. అట్లాగే ఈ కాలనీ వాళ్ళందరూ కూడా ఈసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను ప్రాబ్లం సార్ ముఖ్య అతిథిగా వచ్చిన రఘుమన్న గారికి, డాక్టర్ గారు శ్రీనివాస్ గారికి, జయంతి గారికి, ఆనంద్ గారికి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు జరగడం ఇంకోటి దట్టు ఈ ఓపెనింగ్కి అన్నగారు రావడం చాలా మంచిది. అన్న ఎప్పుడు బడుగు బలైన వర్గాలకి ఎప్పుడు ఆశాజ్యోతి అన్నగారు వచ్చిందంటే అది సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది. అది ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఏ పార్టీలో ఉన్నా కూడా ఈ నావాడు నీవాడు నావాడు అని చెప్పేసి ఏ రోజు ఆ స్వార్థం ఉంటుంది. నేను బీజేపీలో ఉన్నా, నా కాంగ్రెస్లో ఉన్నా కూడా రాగానే అన్నాడు అన్న నా తమ్ముడని. అదే ఇప్పుడు ఇంకోటి మా డాక్టర్ గారు చెప్పినట్టు నిజంగా ఈరోజు ఈ ఏరియాలలో వీకెండ్లీ వారానికి ఒకరోజు ఫ్రీ ఇది అంటే ఎవరు చెప్పరు, ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఇది ఫ్రీ ఓపీ అంటే ఎవరు ఇవ్వలేదు. ఇంకోటి ఇక్కడ నాణ్యమైన వైద్యం నడుస్తుంది. ఇక్కడ మామూలుగా నేను చూస్తున్నాను గత 5 సంవత్సరాల నుంచి చాలా బాగుంది. కానీ అంటే చాలా ఒడుగుడుగుడులో వస్తున్నాయి. దానికి అన్నగారు చూసుకోవాలి. ఎందుకంటే అన్నగారి చేతిలో గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే ఏ ప్రాంతంలో కూడా నా ముఖ్య ఉన్నారు కాబట్టి నేను అదే సభాముఖంగా చెప్తున్నా.
అన్నగా చూసుకోవాలి. అంటే రాముడు ఆశీస్సులు ఉంటాయి, శ్రీరాముడు ఆశీస్సులు ఉంటాయి, హనుమంతుడు ఆశీస్సులు ఉంటాయి. అన్న శివభక్తులు కాబట్టి శివుని కూడా ఆశీస్సులు ఉంటారని కోరుకుంటూ రాముడాలని చెప్పేసి అందరికీ నమస్కారం. ముఖ్య అతిథి శ్రీ ముద్దపల్లి రామ్మోహన్ గౌడ్ గారికి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏఎస్ హాస్పిటల్స్ అధినేత శ్రీనివాస్ గారు జయంతి గారి తరఫున వారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నగారు ఇచ్చేసి ఈ ఓపెనింగ్ చేసేటంటేనే అన్నట్టు మన శ్రీనివాస్ అన్న గారికి తిరుగులేని అన్నగారు ఇప్పుడే పూర్ణావతిలో కూడా పాల్గొన్నారు. అన్న ఇక్కడ ఓపెనింగ్ చేసేసి వచ్చి అమ్మవారు కూడా శ్రీనివాస్ అన్నకు అదే విజయం కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గుడా కాలనీ ప్రెసిడెంట్గా మాతోనైన సహకారం మేము వెళ్ళవేళలా అన్నగారికి అందుబాటులో ఉంటాం. మా వటవృక్షమైన అన్నగారు రామ్మోహన్ అన్నగారి నీడలో మేము చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళము. అన్న వారు అన్న అంటే నేనున్నాను ప్రతి మాటకు ముందుకొచ్చే వ్యక్తి. ఆయనలాగా మరి చిన్న చిన్న అకేషన్స్ కూడా అన్న మేము ఎన్ని ఏళ్ళ నుంచి కానీ ఒక చిన్న విషయం పిలవగానే వచ్చేసి ఉంటారు. అది శ్రీనివాస్ అన్నకు శ్రీరామ రక్షగా మారి అన్నగారు ఒక పెద్ద అండగా ఉంటారని కోరుకుంటూ అన్నగారికి సంబంధించిన ఏ ఫాలోవర్ అయినా కానీ వారికి శ్రీనివాస్ అన్న ప్రత్యేకంగా జయంతి మేడం గారు వారు ప్రత్యేకంగా వారికి ట్రీట్మెంట్ అందిస్తారు. అందరూ కూడా వచ్చి ఈ హాస్పిటల్లో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
జయంతి గారు ఇక్కడ ఒక బొక్కల డాక్టర్, ఇక్కడ ఒక పిల్లల డాక్టర్, జ్ఞానకాల డాక్టర్ ఇక్కడ రావడము మాకు కూడా సంతోషము. లేకుంటే మేము ఎక్కడెక్కడున్నా పోతుంటివి. మరి నేను కూడా 3 సంవత్సరాల కింద నేను కూడా 2 కాళ్ళు ఆపరేషన్ చేసుకున్నాను. మరి ఈ రోజు అలా మరి అప్పుడేమో మాకు ఏజ్ బారైనాక వచ్చినాయి. ఇప్పటికేమో 35-40 ఏళ్ళకే ఇవాళ కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మరి మా డాక్టర్ గారు కూడా ఇక్కడ మంచిగా సేవలు అందించి మరి మంచి పేరు తెచ్చుకోవాలి. మరి మా శాయశక్తుల్లో కూడా మరి మేము కూడా పేషెంట్లను పంపించే అవకాశం మాకు కూడా దొరికినందుకు చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా ఏ రకంగా మేము ఎదుటోళ్ళకి చెప్పేంత శక్తి మా శ్రీనివాస్ డాక్టర్ గారు సంపాదించుకోవాలని నా మనసారా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి జయంతి మేడం గారికి ఆమె నా మంత్రాలంతా వహిస్తుంది. ఆమెను కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని ఈరోజు మంచి శుభదినం. వనస్థలిపురం డివిజన్లో జేఎస్ హాస్పిటల్ గత 5 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఈరోజు ఎంతో అభివృద్ధి చెంది నూతనంగా మరొక పెద్ద బ్రాంచ్ లాగా ఓపెన్ చేసినందుకు డాక్టర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా డాక్టర్ జయంతి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 5 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్న సేవల్ని గుర్తించినందుకే ఈరోజు ఈ విధంగా అభివృద్ధి చెంది నూతనంగా ఒక పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు అదే నిదర్శనం. రాబోయే కాలంలో కూడా మంచి సేవలు అందించి వనస్థలిపురం డివిజన్ ప్రజల మన్ననలు పొందాలని చెప్పేసి వారిని కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు జేఎస్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భావానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా వైద్య సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్ గారికి మరియు డాక్టర్ జయంతి గారికి, వారి బృందానికి హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ కాలంలో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి రోగాలు కావచ్చు, ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్న తరుణంలో మరి ఎంతో పవిత్రమైనటువంటి విద్యను అభ్యసించి ప్రజలకు సేవలు అందించాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే వారి సేవలను అందిస్తూ ఉన్నారు. మారుమూల ఏరియా నుంచి, గ్రామాల నుంచి చదువుకొని వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా మా యొక్క వైద్యము, మా యొక్క సేవలు అందాలని చెప్పేసి ఈరోజు జేఎస్ హాస్పిటల్స్ని ప్రారంభించి రాబోయే రోజుల్లో వారు ఇంకా ఇటువంటి బ్రాంచ్లను దీనితోనే కాకుండా దినదినాభివృద్ధి చెందాలని, మరి అదేవిధంగా పేదలకి అందుబాటులో ఉండే విధంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి ముందుకు వస్తున్నటువంటి వారి బృందానికి కూడా స్వాగతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం వైద్య సంఘాల నుంచి. మరి ఈరోజు ఈ ఆసుపత్రిలో అటు మహిళా వైద్య సదుపాయాలు కావచ్చు, పిల్లల వైద్య సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా శ్రీనివాస్ సార్ గారు ఆర్థోపెడిక్ ఉన్నారు, మరి అదేవిధంగా గైనకాలజీ డాక్టర్ జయంతి గారు, మరి అదేవిధంగా ఇతర విభాగాలకు సంబంధించినటువంటి యూనిట్తో 24 గంటలు పేదలకి అందుబాటు ఉండే విధంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి ఈరోజు వారు ముందుకు రావడము అభినందనీయం. మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, స్థానికులు, నాయకులు, వారి కుటుంబ సభ్యుల ప్రోత్సాహము, మరి అదేవిధంగా సప్త భవానీ మాతలు భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా వారికి ఉండి వెన్నంటే ఉండి వీరి యొక్క సేవలను ఇంకా పేద ప్రజలకు అందే విధంగా ఆశీర్వదించాలని మనమందరం ఆకర్షిద్దాం. మరి ఇటువంటి సమయంలో నేను చెప్పవలసింది ఒకటే, ఒక వైద్యుడిగా వైద్యం అనేది ఈరోజు ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో
వైద్య సదుపాయాలు ఈరోజు ప్రజలకు అందుతూ ఉన్నాయనేది ప్రభుత్వాల నుంచి చూస్తూనే ఉన్నాము. మరి ప్రభుత్వాలు అందించే స్థాయికి అందిస్తూనే ఉన్నారు. కానీ మనము కూడా ఈరోజు మానవతా దృక్పథంతో ఎంతో పవిత్రమైనటువంటి వృత్తిలో రాణించడానికి ముందుకు వచ్చాం. కాబట్టి దీన్ని బిజినెస్గా కాకుండా మనమందరము పేదల ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి యొక్క సేవలను అందించడానికి ఈరోజు ప్రజానికం కావచ్చు, సమాజం కావచ్చు, ప్రపంచం కావచ్చు, భగవంతుని రూపంలో చూస్తున్నటువంటి వ్యవస్థని వైద్య వ్యవస్థ భగవంతుడిగా కొలిచే ఏకైక మానవత దృష్టిలో కనబడే దేవుడు వైద్యుడు. కాబట్టి తప్పకుండా ఆ నమ్మకాన్ని మనము కాపాడుకోవాలని చెప్పేసి వైద్య బృందాన్ని కూడా, ఆసుపత్రి అధిష్టానాన్ని కూడా మేము కోరుతా ఉన్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, వైద్య ఆరోగ్య సంఘాల నుంచి కావచ్చు, మరి అదేవిధంగా ప్రజా సంఘాల నుంచి ఎక్కడ ఏ ఆటంకం కలిగినా, ఎటువంటి మీకు ఇబ్బంది కలిగినా కానీ మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత, పేద ప్రజలకి వైద్య సదుపాయాన్ని అందించడానికి ముందు తీసుకోవాల్సిన బాధ్యత మా పైన కూడా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జేకే హాస్పిటల్ యాజమాన్యానికి, జేఎస్ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అడిషనల్ ఎస్పీ రామదాస్ తేజ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈరోజు అమ్మవారు దేవి శరవరాత్రుల సందర్భంగా ఇంత పవిత్రమైన రోజులలో మన జేఎస్ మల్టీ స్పెషల్ హాస్పిటల్, మల్టీ లెవెల్ స్పెషల్ హాస్పిటల్ మన వనస్థలిపురంలో అత్యాధునికంగా ఓపెనింగ్ చేయటం, ప్రారంభోత్సవం చేయటం చాలా శుభపరిణామం. ముఖ్యంగా జేఎస్ అంటేనే మా సిస్టర్ జయతి, ఎస్ అంటే శ్రీనివాస్, వాళ్ళిద్దరూ సార్థక నామధేయులు, సర్వీస్ ఓరియంటెడ్, వైద్యో నారాయణో హరి అన్న ఒక నినాదాన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ పేషెంట్ల ఎడల మంచి ప్రేమానురాగాలతో చూపిస్తూ, మల్టీ స్పెషల్ అంటే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో ఏ రకంగా జరుగుతుందో అందరికీ తెలిసిన విషయము. కానీ మనకు మంచి కోఆపరేట్ హాస్పిటల్ అంటే జేఎస్ హాస్పిటల్ నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా నేనే లాస్ట్ ఇయర్ నాకు కాలుకు చిన్న ఫ్రాక్చర్ అయితే ఎటువంటి ఆపరేషన్ లేకుండా రెస్ట్ ఇచ్చేసి హీలింగ్ చేయించిన మహానుభావుడు డాక్టర్ శ్రీనివాసరావు గారు. అదేవిధంగా మా అన్న కొడుకుకి ఈ భుజం తాకి ముక్కలు అయిపోయింది. ఖమ్మంలో చేయలేని పరిస్థితులు ఉంటే ఇక్కడ తీసుకొస్తే చాలా టెక్నికల్ స్కిల్ఫుల్ డాక్టర్ మన శ్రీనివాస్ గారు దాని ఈ భుజాన్ని కరెక్ట్గా సెట్ చేశారు. అదొక మంచి ఇంపార్టెంట్గా మేము డాక్టర్ గారికి ఫ్యాన్ అయిపోయాము. అదేవిధంగా మా సిస్టరు, నాకు మనవడు విశ్వతేజ శ్రీరాముని వారి చేతుల మీదనే వాడు కూడా వచ్చేసిండు. అద్భుతంగా వాడు ఈరోజు మంచి వండర్ఫుల్ బాయ్గా మా మనవడు ఈ హాస్పిటల్ పుట్టడం ఎంత జెన్యూన్ సర్వీస్ అంటే కేవలం సర్వీస్ ఓరియంటెడ్. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మనం పేషెంట్లకి ఏమాత్రం న్యాయం చేస్తున్నాము, ఏ విధమైనటువంటి మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాము, ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా కేవలం ఉన్నతమైన సేవాభావంతో, అంకిత భావంతో వాళ్ళు సర్వీస్ ఇచ్చి ఇవాళ అందరి మన్నలు పొంది ఈ వనస్థలిపురంలోనే జేఎస్ హాస్పిటల్ అంటే మంచి జే అంటే జై, ఎస్ అంటే సర్వీస్, జై సర్వీస్ చేసే జేఎస్ హాస్పిటల్ని ప్రత్యక్షంగా నేను చెప్తున్నాను. కాబట్టి అద్భుతమైన వృత్తి, ఈ డాక్టర్ వృత్తి నోబుల్ ప్రొఫెషన్ని భార్యాభర్తలు ఇద్దరు చాలా కష్టపడి ఈ అద్భుతమైన హాస్పిటల్ తీర్చిదిద్ది మల్టీ లెవెల్లో మీ అందరికీ పేషెంట్లకు అందుబాటులో సర్వీస్ ఇవ్వడానికి 24/7 మీ అందరికీ సేవాభావంతో అంకితంగా ఉంటున్నారని ఈ సందర్భంగా వారిద్దరికీ జేఎస్ హాస్పిటల్ యాజమాన్యానికి, అదేవిధంగా ప్రతి ఒక్క స్టాఫ్కి పేరు పేరున వందనం, అభివందనం, అభినందన, చందనం, కృతజ్ఞతాభివందనం తెలియపరుచుకుంటున్నాను. వాళ్ళు ధర్మబద్ధంగా ఈరోజు హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఈరోజు చట్టబద్ధంగా నేను వచ్చి ఓపెన్ చేసే భాగ్యం నాకు కలిగినందుకు వారిని పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ హాస్పిటల్కు వెన్నదంటూ ఉండి చట్టబద్ధంగా నేను తప్పకుండా మా సేవలు తప్పకుండా వారికి అందిస్తామని, మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని, తమ్ముడు రాజ్కుమార్ యాదవ్ కూడా నాకు యాదవుడే జాదవుడు, ఈ జాదవుడే మాధవుడు. కాబట్టి మా జాతికి ఆణిముత్యము. ఆ డాక్టర్స్కి వారు యాజ్ ఏ డాక్టర్గా ఈరోజు రావడం చాలా కంగ్రాచులేషన్. మిగతా తమ్ముడు నెహ్రూ, అదేవిధంగా డాక్టర్ రంగా గారు, మిగతా వాళ్ళు వచ్చిన మీడియా ఫ్రెష్ బ్రదర్స్, మీడియా ద్వారానే మాకు ఐడియా వస్తుంది. కాబట్టి మీడియా బ్రదర్స్ వచ్చి మన హాస్పిటల్ యొక్క సర్వీస్ని మీరు ఉన్నతంగా
మీరందరూ మీ ద్వారానే ప్రజలకు చేరువేసి వారికి సేవలు భాగ్యంలో మీరు కూడా పునీతులు కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. చూస్తా ఉన్నారు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పౌరాణికాల్లో కూడా తను యాక్ట్ చేసినటువంటి మహనీయుడు. మరి సార్ చెప్పినట్టుగా తప్పకుండా మాట్లాడుతున్నారు. నేను కూడా 1990 నుంచి ప్రజాసేవ చేస్తున్నాను. జేఎస్ హాస్పిటల్ అంటే జై సేవాలాల్ హాస్పిటల్, జై సేవాలాల్ హాస్పిటల్. ఇందులో సేవ తప్పనిసరిగా అందరికీ అందించే సేవలన్నీ ఉన్నాయి. మల్టిపుల్ సేవలు, ఏదో ఇంజక్షన్ ఇచ్చి పంపించడం, ఏదో రాసి పంపించేది కాదు. ఇది ఇందులో అన్ని సేవలు ఉన్నాయి. పైగా ఎన్నో కష్టాల నుంచి పైకి వచ్చిన వాళ్ళు, ఎన్నో రకాలుగా ఎంతో మందికి సేవలు అందించి పైకి వచ్చిన వాళ్ళు ఈరోజు ఎంతో మోడల్గా చక్కటి హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఇది చాలా సంతోషమైన విషయం. డాక్టర్ జయంతి అండ్ డాక్టర్ శ్రీనివాస్కి నా అభినందనలు, వచ్చిన అందరికీ నా అభినందనలు కూడా. ఇదండి. థ్యాంక్స్. మరి అదేవిధంగా డాక్టర్ జయంతి గారు వారి యొక్క సేవలను కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజలకు అందిస్తూనే ఉన్నారు. మరి నెహ్రూ సార్ చెప్పినట్టుగా ఏదైతే పేద ప్రజల్లో ముఖ్యంగా గిరిజనులకు వైద్య సేవలు అందట్లేదని అంటున్నాను. కాబట్టి మారుమూల తండాలు గూడాల నుంచి పెరిగి చదువుకొని వచ్చి మరి తప్పకుండా మీరు చెప్పినట్టుగా వైద్య సంఘాల నుంచి, ప్రభుత్వ వైద్య సంఘాల నుంచి కావచ్చు, డాక్టర్ల సంఘాల నుంచి కావచ్చు, ఇక్కడ మాతో అసోసియేట్ ఉన్నటువంటి డాక్టర్ శ్రీనివాస్ సార్ కావచ్చు, వారి యొక్క హాస్పిటల్ని కూడా మీరు చెప్పినట్టుగా ఏదైతే భారతదేశంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందడానికి ప్రభుత్వాలే కాదు మాలాంటి వైద్యులు కూడా బాధ్యతాయుతంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి తరుణంలో వారు నిజంగా స్వచ్ఛమైన మనసుతో కార్పొరేట్కి ధీటుగా ఇక్కడ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి మరి అన్ని రకాల వైద్య సదుపాయాలు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు తోడ్పాటు చేస్తూ అందిస్తూ ఉన్నారు. కాబట్టి దీనిని కూడా మీలాంటి నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజల్లో తీసుకెళ్ళి మీకు చౌక ధరలోనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందే విధంగా జేఎస్ హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయని తెలియజేసే విధంగా మీరు కూడా సహకరించాలి. మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు మీ ద్వారా ప్రజలకి ఏదైతే ఈరోజు వైద్యం అంటే, కార్పొరేట్ వైద్యం అంటే దోపిడీ అనేది మీరు రాస్తున్నటువంటి కథనాల్లో మేము వైద్యులుగా చూస్తూ ఉన్నాము. మరి అది వాస్తవమే. జరుగుతున్నది ఒకటైతే దాన్ని చూపించి దోపిడీకి గురి చేస్తున్నటువంటి కొన్ని యాజమాన్యాలు ఉన్నాయి. వారిని కూడా బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మీడియా పైన ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. అటువంటి ఏమైనా ఆధారాలు ఉండగలిగితే తప్పకుండా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ దృష్టికి, లేదంటే ప్రభుత్వ వైద్యుల సంఘాలు అలాంటి వారి దృష్టికి తీసుకురాగలిగితే తప్పకుండా వారిపైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము జాగ్రత్త పడతాము. మా యొక్క ఉద్దేశము ప్రభుత్వము కావచ్చు, ప్రభుత్వ వైద్యుల ఉద్దేశం కావచ్చు, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉద్దేశం కావచ్చు, మరి అదేవిధంగా ఇక్కడ వైద్యులు మరియు జేఎస్ హాస్పిటల్స్ ఈ యాజమాన్య యొక్క ఉద్దేశం పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో మా ప్రధాన పాత్ర ఉంటుంది. కాబట్టి మాకు కూడా మీడియా మిత్రులు సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. మరి తను కూడా డాక్టర్ శ్రీనివాస్ సార్కి మామగారు మరియు డాక్టర్ జయంతి మేడం గారికి తండ్రి స్వతహా. కాబట్టి వారి యొక్క మాటలను, వారి ఆశీస్సులు కూడా వారికి అందించాలని కోరుతాము. ఇవాళ వీళ్ళు డాక్టర్లు అంటే వైద్యో నారాయణ హరి, హాస్పిటల్ అంటే ఆ హరికి దేవాలయం. అసలు ఇంకో కొడుకు కూడా డాక్టరే, నా బామ్మర్ది డాక్టరే, మా బావ పిల్లలు డాక్టరే. ఐఎమ్ ది ఫాదర్ ఆఫ్ డాక్టర్స్. నేను ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో డీజీఎంగా రిటైర్డ్ అయ్యాను. ఆ రోజుల్లో 20 years బ్యాక్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టారు. ఇండస్ట్రీ గ్రోత్ కావాలంటే హాస్పిటల్కు లోన్ ఇవ్వాలని నేను ప్రపోజ్ చేశాను. గీతారెడ్డి హెల్త్ మినిస్టర్. లారీలకు ఇస్తున్నారు, బస్సులకు ఇస్తున్నారు, ప్రొక్లైన్కి ఇస్తున్నారు. అది ఇండస్ట్రీ అట. హాస్పిటల్ ఏమో ఇండస్ట్రీ కాదన్నారు. సో ఇది ఎందుకు కాదు? ఇది ప్రోడక్ట్ కాదు, సర్వీస్, ఉమెన్ సర్వీస్.
హ్యూమన్ సర్వీస్ దీనికి సెక్యూరిటీ, ల్యాండ్, బిల్డింగు, మెషినరీ, ఎక్విప్మెంట్స్ అన్నింటికి మన కంట్రోల్లోనే ఉంటుంది. లోన్ ఎందుకు ఇవ్వకూడదు అంటే అప్పుడు బ్యాంకులు ముందుకు రాలేదు. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి నేను మూలపురుషుడు, డాక్టర్లకు లోను ఇవ్వాలి. అప్పుడు ఇమ్మీడియట్లీ 10 రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీని రికగ్నైజ్ చేసి మొత్తం స్టేట్ 23 జిల్లాలకు నేను విజిలెన్స్ హెడ్గా కూడా పనిచేశాను. 23 జిల్లాలకు ప్రతి హాస్పిటల్కు లోన్ ఇవ్వాలి, మినిమం 10 years. అది తర్వాత అందరూ మా 23 బ్రాంచ్లకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ప్రతి డాక్టర్ దగ్గరికి పోయి చెప్పండి, మీకు లోన్లు ఇస్తున్నాము ల్యాండ్ కొనడానికి, బిల్డింగ్ కొనడానికి అన్నిటికీ. అప్పటి నుంచి ఈ సేవలు రూరలైజ్డ్ అయినాయి. ఎక్కువ రూరలైజ్ అయిన ఈ సర్వీసులన్నీ రూరల్లో ఎక్విప్డ్ హాస్పిటల్గా డెవలప్ అయింది. సో ఆ విధంగా ఆ భగవంతుడికి ఆ సేవలు కోరుకున్నాను, నాకు ఇచ్చాడు. నేను కోరుకున్నా నా లైఫ్లో ఒకటే, రోటీ కపడా మకాన్ నాకు ఇచ్చావు, కొంచెంకు దమాగి అన్నాడు, కొంచెంకు దమాగ్ దియా, అంతే అంతే అంతే. నాకు ఎక్కువ ఏం కాలేదు, అంతే చాలా అనుకున్నా. దేవుని దయ వల్ల వీళ్ళు దినదినాభివృద్ధి చెంది చక్కగా ప్రజాసేవ చేయండి అని ఇప్పటికి కూడా వాళ్ళకి అడ్వైజ్ ఇస్తుంది. మీరు చూడండి, సర్వీస్ బాగా ఇవ్వండి. బిల్లు కట్టేటప్పుడు పేద ప్రజలు కూడా వస్తారు, వాళ్ళ ముఖంకి వెళ్ళి చూడండి. బిల్లు కట్టేటప్పుడు వాళ్ళ ముఖం వాళ్ళలో నవ్వు కనబడాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు బిల్లు అంతా కట్టిన తర్వాత మీ ఊరికి పోవడానికి బస్ ఛార్జెస్ ఉన్నాయా అని అడగండి. ఇది నేను ప్రాక్టికల్గా 23 జిల్లాలు సర్వీస్ చేశాను. 23 జిల్లాలు నా చేతుల మీద 1000 డాక్టర్లకు లోన్లు ఇచ్చాను. ఏమీ ఆశించకుండా కర్నూలులో చిరంజీవి ఫ్యాన్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన ఒక ఇంపార్టెంట్ ఇది అన్నాడు. ఆయన అధిక్యంలో ఉంది, బస్ స్టాండ్ పక్కనే హాస్పిటల్. ఆయన సార్ నా హాస్పిటల్కు ఇంత క్రౌడ్ ఎందుకు వచ్చింది అని నాతో చెప్తున్నాడు. నేను సేవలు ఎట్లా అందిస్తానంటే వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఎవరి జేబు ఎలా ఉన్నదో ఆ విధంగానే డబ్బులు జరుగుతాయి. లాస్ట్కు ఊరి నుండి వచ్చిన జనాలకు రైతు ఉంటాడు, గరీబోడు ఉంటాడు. వాళ్ళు వచ్చినప్పుడు కనీసం వాళ్ళు వెళ్ళేటప్పుడు డబ్బులు బస్ ఛార్జీలు ఉన్నాయని అడుగుతాను సార్, ఒక 500 తీసిస్తాను. అది సార్, అది అంటే సర్వీస్. మీరు మానవ సేవయే మాధవ సేవ అన్నారు. సో వైద్యు నారాయణ హరి అంటే హరి ఎక్కడా లేడు. హాస్పిటల్ ఒక దేవాలయం, మీరే హరి. నేను మీడియా మిత్రులకు, మన చీఫ్ గెస్టులు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అవకాశం ఇచ్చి మాట్లాడుకుని నా కొడుకులు లాంటి అందరూ, ఆయన కూడా 3 ముగ్గురు. మీ మాటలను చేతుల్లో చూపిస్తారు సేవల్లో. మరి ఇక్కడ స్థానిక కాలనీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర్లు గారు మా అత్తగారు, మా మిసెస్ ఇంత మాది కోలాడే అంటే ఈ అమ్మాయి డాక్టర్ కావచ్చు, పెద్ద డాక్టర్ కావాలని ఆయన ఏముందే మా ఊరు మా ఫ్రెండ్స్ అందరూ